అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ను ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి గ్రూపు తగాదాలు బహిర్గతమవుతున్నాయి. అయితే వైకుంఠం మల్లికార్జున చౌదరి ఎవరైతే ఉన్నారో తనకు సీటు వస్తుందని, అదేవిధంగా కోట్ల సుజాతమ్మ కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ఒక సందర్భంలో కోట్ల సుజాతమ్మకి లేకపోతే వైకుంఠం మల్లికార్జున కేటాయించాలనేసి ప్రతిపాదనలు జరిగినట్లు అంతర్గతంగా ఈ టీడీపీ వర్గాల ద్వారా తెలిసేటువంటి పరిస్థితి. తాజాగా వీరభద్రగౌడ్ను ప్రకటించిన తర్వాత టీడీపీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు ఆలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు. మరి ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి జెండా కట్టేవాడు లేకున్నటువంటి సందర్భంలోనే ఆ పార్టీ కోసం, టీడీపీ కోసం పనిచేసినటువంటి ఎవరైతే వైకుంఠం శ్రీరాములు కుటుంబం ఏదైతే ఉందో వీళ్ళు పెద్ద ఎత్తున కూడా టీడీపీ కోసం పనిచేశారు. అయితే ఇప్పటి వరకు రాజకీయంగా ఆ పార్టీకి సరైనటువంటి గుర్తింపు రాకపోవడం, పోటీ చేసి ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం లేకపోవడం, కేవలం ఈ నామినేటెడ్ పదవులకే పరిమితమైనటువంటి పరిస్థితులు, ఈ ఎన్నికల్లో ఒత్తిళ్లు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ద్వారా సీటు పొందాలని భావించినప్పటికీ అక్కడ చుక్కెదురైంది వైకుంఠం ఫ్యామిలీకి. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం చంద్రబాబు దగ్గర పంచాయతీ పెట్టారు, తప్పనిసరిగా సీటు మార్చాలని ప్రయత్నం చేశారు. అయితే పార్టీలో ఉంటే ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి చెప్పినట్లు మనకి తాజా సమాచారం ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వైకుంఠం ఫ్యామిలీ పైన వైసీపీ పార్టీ ఫోకస్ పెట్టింది. వైకుంఠం మల్లికార్జున కుటుంబాన్ని వైసీపీలో లాగేందుకు సిద్ధమైపోయింది. అయితే ఇప్పటికే రాజకీయ పరిణామాలు మారుతున్నటువంటి నేపథ్యంలో మనం గత 2 రోజుల క్రితమే చూసాం. వైసీపీ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కపటాల బొజ్జమ్మ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీని వీడి టీడీపీలు చేరారు. ఈరోజు తాజాగా వైకుంఠం మల్లికార్జునతో చర్చలు జరిపి పార్టీని ఎలాగైనా సరే తీసుకెళ్ళాలి, వైసీపీలోకి లాగాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది వైసీపీ పార్టీ. అయితే ఆ రకంగా టీడీపీలో అసంతృప్తితో కొనసాగలేనటువంటి పరిస్థితి, సరైనటువంటి గుర్తింపు లేని పరిస్థితి, అధిష్టానంతో మాట్లాడిన కూడా ఉంటే ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి రాష్ట్ర అధిష్టానమే చెప్పినటువంటి నేపథ్యంలోనే తప్పనిసరిగా పార్టీ మారాలని డిసైడ్ అయింది వైకుంఠ ఫ్యామిలీ. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల్లో వైసీపీ పార్టీలో చేరతారనేటువంటి ఊహాగానాలు ఆలూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అయితే ఈ పరిణామాలు మాత్రం టీడీపీకి పెద్ద షాక్గా చెప్పవచ్చు. వచ్చేటువంటి ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలవాలంటే తప్పనిసరిగా వైకుంఠం ఫ్యామిలీ యొక్క ప్రభావం కూడా ఆ పార్టీ మీద పడేటువంటి పరిస్థితులు అయితే తాజా కనిపిస్తున్నాయి. మరో 2 రోజుల్లో ఆలూరు నియోజకవర్గంలో బిగ్ షాక్ తగలబోతుంది టీడీపీ పార్టీకి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.